హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో కనుక ఈ సెట్టింగ్స్ కనుక ఆన్ ఉన్నట్టయితే కంపల్సరీగా మీ డేటా అనేది షేర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పారాసైట్స్ని ఏ విధంగా మనం రిమూవ్ చేసి పడేసాలి మన మొబైల్ నుంచి కంప్లీట్గా అని చెప్పేసి ఈరోజు మీకు లైవ్లో ఏ విధంగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పేసి కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం దీని గురించి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. మన మొబైల్ సెట్టింగ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా మనం ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి చూపెడతా. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకు గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గూగుల్ అని చెప్పేసి, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ సర్వీస్ అని చెప్పేసి సెకండ్లో ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్లో దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇప్పటి నుంచి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కిందికి ఈ విధంగా అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రైవసీ, సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దీంట్లోనే మనం 3 సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది రకరకాల ఆప్షన్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు థర్డ్ ఆప్షన్లో పర్సనలైజ్ యూజింగ్ షేర్ డేటా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి చెప్తాను అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన డేటా ఏదైతే ఉంటుందో అది వచ్చేసి షేర్ చేయబడుతుంది. అవును ఫ్రెండ్స్, మన డేటా ఏదైతే ఉంటుందో మన మొబైల్ డేటా అది వచ్చేసి షేర్ కావడం జరుగుతుంది. మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి గూగుల్కి షేర్ కావడం జరుగుతుంది. దానివల్ల మనకు కొన్ని లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైనా యాప్స్ ఉన్నాయా మన మొబైల్లో ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చినాయా అని చెప్పేసి ఇక్కడ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు డౌట్ ఉన్నట్టయితే కింద ఇక్కడ రాసి పెట్టి ఉంది కదా, దట్ ఈజ్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఈ ఆప్షన్స్ ఎందుకు వర్క్ అవుతాయో అని చెప్పేసి దాంట్లోనైతే ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే మీరు చదువుకోండి. సో ఈ విధంగా చదువుకున్న తర్వాతనే దాన్ని అయితే ఆఫ్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఇది వరకు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూసేజ్ అండ్ డయాగ్నలాజిస్ట్ అని చెప్పేసి ఒక లాస్ట్లో ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే మనం ఏదైతే ఫోన్లో చేస్తూ ఉంటామో వర్క్, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం కథ, అదేవిధంగా మనం ఏ యాప్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం అవన్నీ చెప్పేసి ఇక్కడ మానిటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ కాస్త వేరే వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకే బొక్క కాబట్టి మీరేం చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఆఫ్ చేసి పడేసారు అనుకోండి, మీకు ఇప్పటివరకు ఏవైతే ఉంటాయి మానిటర్ చేసిన డేటా ఉంటుందో అది వచ్చేసి ఆఫ్ కావడం జరుగుతుంది. ఇక మొబైల్లో ఇప్పటి నుంచి అయితే రికార్డ్ కావడం స్టాప్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు సెక్యూర్గా అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాడ్స్ అని చెప్పేసి స్టార్టింగ్లో ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ యాడ్స్ ఎందుకు గురించి వర్క్ అవుతుందంటే మనకు రిలేటబుల్గా కొన్ని యాడ్స్ అయితే చూడడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు ఏదైనా అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మన ఫీడ్లోక, మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లోక, లేకపోతే వాట్సాప్ యాడ్లోనా, ఆ విధంగానైతే మనకు కొన్ని యూట్యూబ్ యాడ్లోనా, సో ఈ విధంగా మనకు రిలేటెడ్గా ఏదైనా ఐటమ్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఐటమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు షో కావడం జరుగుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే. సో ఆ విధంగా వచ్చినట్టయితే మన డేటా అనేది కంపల్సరీగా వేరే అవతల పర్సన్ ఎవరో చూస్తున్నారని చెప్పేసి అర్థం అన్నమాట. సో దానివల్ల మనకు అడ్వర్టైజింగ్స్ అనేవి ఆ విధంగానైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసిన అంటే దీంట్లో నుంచి రిమూవ్ చేసేసిన, మీరు కూడా అదే విధంగా చేయాలి. ఇక్కడ మీకు డిలీట్ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట. అక్కడ మీరు డిలీట్ అని కొట్టేసిరు అనుకోండి, ఒక క్లిక్ మీ పని అయిపోతుంది అనమాట. అడ్వర్టైజింగ్ ఐడి డిలీట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మన మొబైల్ పారాసైట్స్ని రిమూవ్ చేయొచ్చు అనమాట.